హాయ్ గైస్, దిస్ ఇస్ క్రేజీ సిస్టర్ ఛానల్. ఈరోజు మేము కిచెన్ పులావ్ చేస్తున్నాం. చికెన్ పులావ్ చేస్తున్నాం. చూడండి ఎలా చేస్తాను. ఫస్ట్గా పొయ్యి వెలిగించుకోవాలి. అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ఆయిల్ వేసుకున్నాను. మన ఇష్టము. గీ కూడా వేసుకోవచ్చు. నేను వేయట్లేదు. దాంట్లో ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాక దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. హీట్ ఎక్కడానికి, ఉల్లిపాయలు హీట్ ఎక్కడానికి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అనుకో, అందులో ఉల్లిపాయలు అనేవి కొద్దిగా మగ్గుతాయి. అందులోనే కొంచెము బగారా ఆకు వేస్తున్నా. అది కొంచెము బ్రౌనిష్ కలర్ రావాలి. ఉల్లిపాయలు అనేది కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి. అప్పటి వరకు నేను టమాటా కోసేసుకుంటాను. ఒక్క టమాటా కానీ ఒక్కటి మన ఇష్టం. ఒక్కటి ఉన్నది ఎక్కువ వేయకూడదు, మరి కర్రీలాగా తయారైపోతుంది. ఉల్లిపాయలు అనేటివి కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి, కలిసి మగ్గాలి. అప్పుడు కానీ టేస్ట్ వస్తుంది. కొంచెం బ్రౌనిష్ కలర్ కాగానే కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ స్మెల్ పోయేదాకా కొంచెం మగ్గనివ్వాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. వేయించమనుకో ఆ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది స్మెల్ రాదు. తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు మన ఇష్టం, 1, 2 8 వేసుకోవచ్చు. మీ కారానికి అనుసారంగా వేసుకోవాలి. నేనైతే ఒక 4-5 వేసుకుంటున్నా పచ్చిమిరపకాయలు. కొంచెం ఒక్కటే టమాటా కోసేసాను. మరి ఎక్కువ వేస్తే కర్రీలాగా తయారైతుంది కదా. ఒక టమాటా వేసాను. మీ ఇష్టం, 2 వేసుకోవచ్చు, 1 వేసుకోవచ్చు. నేను ఒకటే వేసాను. చూడండి ఎంత మంచిగా అయిపోయిందో కలర్. కొంచెం టమాటాలు మగ్గాలి. కొంచెం టమాటా పైన స్కిన్ అనేది కొంచెం వెళ్ళాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర అన్నీ కడిగి పెట్టుకున్నాక అది వేయాలి. కొంచెం చూడండి, టమాటా కొద్దిసేపు అయితే అయిపోతుంది. కొంచెం టమాటా మగ్గాలి. కొద్దిగా టమాటా మగ్గనివ్వాలి. కొంచెం పుదీనా, కరివేపాకు
పుదీనా కరివేపాకు వేయాలి, కొంచెం కొత్తిమీర వేయాలి. నేను చికెన్ ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ, నిమ్మకాయ, పెరుగు వేసుకొని మసాలా కలిపి పెట్టుకున్నాను. కొద్దిగా అన్నం మసాలా, ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగ, షాజీరా అవన్నీ మిక్సీ పట్టి కొంచెం వేయాలి. కొంచెం ఇలాచీ, దాల్చిన చెక్క, షాజీరా అవన్నీ పట్ట కలిపి మిక్సీ పట్టి వేసాను. కొంచెం చికెన్ మసాలా వేసాను. మళ్ళీ కలిపేసి చికెన్ ఇందులో వేసేస్తున్నాను. కేజీ చికెన్కు కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాము. నేను కేజీ చికెన్ తీసుకున్నా. కేజీ చికెన్ ఇట్లా మంచిగా మ్యారినేట్ చేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు చికెన్ ఉడకబెట్టాలి. ఆయిల్ అంతా పైకి రావాలి, అప్పుడు సరిగ్గా మంచి కుక్ అయినట్టు. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది. నేను కిలో చికెన్కి కిలో బాస్మతి రైస్ వేస్తున్నా. కిలో చికెన్ ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నా బాస్మతి రైస్. కిలో చికెన్కి కిలో బాస్మతి రైస్, హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బాస్మతి రైస్. మామూలు బాస్మతి రైస్ లేకుండా మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చు, ఈవెన్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు దీన్ని. కాకపోతే నాకు 2 kgs అవుతుంది. కేజీ చికెన్, కేజీ బాస్మతి రైస్ కాబట్టి 2 kgs అవుతుంది. కాబట్టి నేను ఈ డేట్స్లో వండుతున్నా. హాఫ్ కేజీ చికెన్, హాఫ్ కేజీ బాస్మతి రైస్ అయితే కుక్కర్లో ఈజీగా వండుకోవచ్చు, కష్టం అనుకోకుండా. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. బాస్మతి రైస్, కేజీ చికెన్కు కేజీ బాస్మతి రైస్ మొత్తం ఇట్లా కలపాలి, మంచి ఇట్లా కలపాలి. పులావుకు ఇట్లా కలపాలి, బిర్యానీ లాగా కాకుండా పులావుకి ఇట్లా మొత్తం కలిపేసేయాలి. వాటర్ కొంచెం, బాస్మతి రైస్ కొంచెం వేడెక్కినాక వాటర్ పోసేసాం. కిలో చికెన్ 1 kgకి 1.5 బాస్మతి రైస్ కదా ఇది, 1.5 kg. 1 kg బియ్యానికి 2.5 kgs వాటర్ వేస్తాం. ఆల్రెడీ అందులో చికెన్ ఉంది కాబట్టి 5 glasses వాటర్ వేస్తాం. 2.5 glass వాటర్ పోయాలి. 3 glasses పోతారు, కానీ బాస్మతి రైస్ కాబట్టి కొంచెం తక్కువ పోయాలి. 2 glasses. చికెన్కు మళ్ళీ ఉడకడానికి 1 glass వాటర్ పోయాలి. మంచిగా ఇట్లా కలపాలి.
అది మంచిగా ఉడుకుతుంది. పైనుంచి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేస్తే మూత పెట్టేసేయండి. ముందున కొంచెము పెద్దగా పెట్టుకుందాం, ఒక 15 minutes పెద్దగా పెట్టుకున్న తర్వాత రైస్ చూడండి గైస్, అన్నం ఎంత బాగా అయిపోయిందో, పలుకుగా బాగా అయిపోయింది. టేస్ట్ చేసాము, సరేనా?